ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల కాల్పుల్లో 2 సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడ్లా పుస్నార్ అడవులో కూంబింగ్ కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల కాల్పులో 2 సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడ్లా పుస్నార్ అడవులో కూంబింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య మరోమారు ఇక్కడ ఎన్కౌంటర్ అయితే చోటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్కౌంటర్ లో పలువురు మావోయిస్టులు అయితే మృతి చెందినట్టు తెలుస్తుంది. మావోయిస్టులో కూడా ముఖ్య నేతలు అయితే ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు మావోయిస్టులు కాల్పుల్లో 2 సైనికులకు అయితే గాయాలయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించినట్టు మనకి సమాచారం ఉంటుంది. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బొడ్లా పున్సార్ అడవుల్లో అయితే ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈ సంవత్సరం కాలంలో సుమారు 100కు పైగా మావోయిస్టులు అయితే మరణించినట్టు మనకి అందుతున్న సమాచారం. అందులో కూడా ముఖ్య నేతలు అయితే చనిపోయినట్టు పరిస్థితి అయితే ఉంది. ఆపరేషన్ కాగర్ నేపథ్యంలోనే ఇప్పటికే మావోయిస్టులకి కేంద్ర బలగాలకైతే పూర్తిగా ఎదురుకానుపులో జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ పూర్తిగా ఎన్కౌంటర్లో ఆ ప్రాంతంలో జల్లెడబడుతున్నారు. అక్కడ పెద్ద ఎత్తున మందుగుండి సామాగ్రితో పాటు AK-47 కొన్ని రైఫిళ్లు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇప్పటికే మావోయిస్టులు చర్చలు జరుపుతా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ మావోయిస్టులకు చర్చలు జరపని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ మావోయిస్టులు లొంగిపోవాలని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నారు. అమిత్ షా కూడా ఇప్పటికే ట్విట్టర్ లో కూడా పలుమార్లు పంపించిన తెలుస్తుంది. పూర్తిగా 2026లో కల్లా మావోయిస్టుకు ఆ ఏరువేతకైతే చేపడతామని కూడా చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల బీజాపూర్, ఛత్తీస్గఢ్ కూడా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ కూంబింగ్ కూడా నిర్వహిస్తుంటారు. మరోవైపు అక్కడ చనిపోయిన మావోయిస్టులలో ముఖ్య నేతలు అయితే ఉన్నట్టు సమాచారం అందుతుంది. శాలిని, అయ్యప్ప, అలాగే ఇప్పుడు గాయపడిన సైనికుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఇద్దరిని కూడా మెరుగైన చికిత్స కోసం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఛత్తీస్గఢ్కి అయితే తరలించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆ ప్రాంతంలో ఇంకా కేంద్ర బలగాలు అయితే కూంబింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో పూర్తిగా పారిపోయినటువంటి మావోయిస్టుల కోసం కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.